జైచంసి పరిధిలో పార్కులతో సుందరంగా ఉండే ప్రాంతం కంటోన్మెంట్ అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. లాల్ బజార్లోని డంప్యార్డ్ను షిఫ్ట్ చేస్తామన్నారు. బ్రోకర్లకు కరెంట్ బిల్లులు కట్టి ప్రజలకు నీళ్ల సమస్య లేకుండా చేయాలన్నారు. ఆర్మీ వాళ్లకు ఇచ్చిన ఇండ్లను కూలగొడతామని అధికారులు బెదిరించడం సరికాదన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సఫాయి కార్మికుల నియామకాల్లో 5% సీలింగ్ ఎత్తేయాలని రక్షణ మంత్రిని కోరామన్నారు ఈటెల. 90 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా ఇక్కడ గరీబ్ వాళ్ళు 40 గజాలలో 60 గజాలు ఇల్లు కట్టుకున్నారు. పాపం అప్పుడు ఆ కాలంలో మిలిటరీలో పనిచేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ మిలిటరీ అధికారులకు కానీ పనిచేయడం కోసం వచ్చిన వీళ్ళంతా వాళ్ళ సుఖం కోసం వచ్చిన వాళ్ళు కాదు. గా కాలంలో వీళ్ళకు 99% లీజుకు 30 గజాలు 40 గజాలు 60 గజాలు ఈ జూబ్లీ బస్ స్టాప్ పక్క పంటే ఇచ్చారు. వాళ్ళకు నోటీసులు ఇస్తాను. ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ కట్టుకున్నాడుకేమో వాడు కోర్టుకు పోతాడు, వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి లేదు. కానీ ఈ గరీబ్ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కలేని వాళ్ళు, వాళ్ళకు దుఃఖం తప్ప బాధ తప్ప తెలియని వాళ్ళకు ఊకే నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉంటే నోటీసులు ఇవ్వద్దని నేను ఒక ఉత్తరం లెటర్ రాసిన. నేనే అవసరమైతే, ఎందుకంటే 100 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పోతారండి వాళ్ళు ఒక 2-3 తరాలు, నాకు తెలిసి 3 తరాలు ఇప్పుడు అక్కడ తాత వచ్చిండు, కొడుకు ముసలిపోయిండు, వాళ్ళ కొడుకు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నాడు.